హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇక్కడనే మన రూమ్ దగ్గర ఉన్నా. నేను ఇప్పుడు విలేజియో వెళ్ళాలనుకుంటున్నా. విలేజియో అనేది ఒక మంచి షాపింగ్ మాల్ లెక్క డిఫరెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్తా, ఒకసారి చూద్దాం అక్కడ ఏమేమి ఉందో. ఫస్ట్ ఒకసారి పోయి వచ్చేసిన, నేను అంతగానో కరెక్ట్ చూడలేను అక్కడ ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెకండ్ టైం వెళ్తున్నా, మీకోసం వీడియో తీస్తానని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఉన్న ముషరబ్లో ఉన్నా. ముషరబ్లో నుంచి మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి గోల్డ్ లైన్ పట్టుకోవాలి. గోల్డ్ లైన్ పట్టుకొని అజేజియా ఇక్కడ ఉంటుంది. విలేజ్ వచ్చేసి ఈడు ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలి. వెళ్తున్నాం. మెట్రో స్టేషన్ లో ఉన్నాం. మేము ఫ్రంట్ లో కూర్చున్నాము. డైరెక్ట్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉన్నదో చూడండి ఒక్కసారి. అనిపిస్తుందా? ఓకే, ఇంకా ఇంకొక 5-10 నిమిషాలు లేకపోతే రీచ్ అయిపోతాం అక్కడికి. వెళ్ళిపోయినాక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రైన్ ఎక్కినాం. ఇక్కడ ఎక్కి ఇదంతా తిరిగేసి ఇక్కడికి వచ్చినాం. అజేజియా స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. స్టేషన్లో ఉన్నాం. వే అవుట్. ఓకే, ఇదే విలేజ్ వచ్చేసినాము. ఇదేమో టార్చ్ టవర్ అంటారు. ఇక సేమ్ మనకు దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎలాగనో అన్ని ఎలా ప్లే అవుతాయో దీంట్లో కూడా అన్ని కొంచెం నైట్ అయితే చాలా అవుతాయి. లైటింగ్స్ అన్ని ప్లే అవుతుంటాయి. ఇక్కడ ఫొటోస్ అవి ఇవి. ఇక్కడ వచ్చేసి ఖలీఫా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం. ఇది ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా ఇందులో కొన్ని జరుగుతాయి. ఇందులో కూడా ఉన్నాయి. ఈ పక్కనే విలేజియో నెంబర్ 3, గేట్ నెంబర్ 3. ఇందులో నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ముందో చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా కదా, వెళ్ళొచ్చు. కాకపోతే అది రెస్టారెంట్ అన్నట్టు. అది అక్కడ రెస్టారెంట్ చూసారా, దగ్గర జూమ్ చేస్తున్నా చూడండి. అక్కడ రెస్టారెంట్ నుంచి ఒక తవ్వు ఉంటుంది అన్నట్టు. అందులో పోయి తినడానికి ఏమైనా ఆర్డర్ చేసుకుంటే అక్కడ కూర్చుండి తినచ్చు అన్నట్టు. ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నంత లేదు కానీ వద్దులే. ఓకే, ఎందుకంటే ఇక్కడ బాగా రేట్స్ ఉంటాయండి. కష్టం చాలా.
ఇది మొత్తం విలేజియో మ్యాప్ అన్నట్టు. ఇది విలేజియో మ్యాప్. మనం వచ్చేసి గేట్ నెంబర్ 3 ఇక్కడ నుంచి ఎంట్రీ అయినాము. ఇప్పుడు ఇదంతా చూసుకున్నైతే వాటర్ తెలుసు కదా, ఇది మొత్తం వాటర్ అన్నట్టు ఎంత ఉంది. ఇది ఎంతవరకు తిరుగుతామో లేదో ఒక్కసారి చూద్దాం. ఇంకొంత చూద్దాం ఒక్కసారి. ఇది వాష్రూమ్కి వెళ్ళే దారి. ఇది చూస్తే ఎడుకో పెద్ద రెస్టారెంట్కు వేరే లోపలికి ఏదో పోయినట్టున్నది, కానీ ఇది వాష్రూమ్కి పోయేద్దాం అన్నట్టు. చూడడానికి ఎంత అఫీషియల్ ఉంది. వాష్రూమ్స్ పోవడానికి కూడా ఎంత అఫీషియల్ ఉంది. ఇక్కడ వాష్రూమ్లో కూడా చాలా అంటే చాలా ఉంది, చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ కూడా ఎంత బాగున్నాయి. వాష్రూమ్లో కూడా ఎంత మనం నీట్గా ఉంటాయని నేను అనుకోలేదు. ఎన్నో ఖరీదైన వాష్రూమ్, షాప్స్. గుర్రబండ్లు ఉన్నాయి. మనం జాతర సేమ్ జాతర లెక్క ఉన్నది. మనం జాతరలో ఎట్లుంటుందో అట్లున్నది. జాయింట్ వీల్, ఇక్కడ జాయింట్ వీల్ ఉందంటే నేను దీన్ని వెరైటీగా వింతగా చూసినట్టుంది. జాయింట్ వీల్ ఉంది. ఇదంతా పిల్లలది అన్నట్టు. పిల్లల్ని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ పాస్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఎంట్రీ లేదు మనకు. ఇది నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను బయట ఉన్నానా లోపల ఉన్నానా నాకేం అర్థమవుతలేదు. నేను లోపల ఉన్నా కానీ పైన చూసుకున్నప్పుడన్నా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆకాశం ఉంది కదా మొత్తం, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మన వినోదన్న మైక్ కొంటుండే ఇప్పుడే మన ఫోన్ కోసం, యూట్యూబ్ కోసం ఒక్కొక్క వస్తువు ఇప్పుడే కొంచెం చాలా చెప్తుండు. ఎంత బ్రో? 120 120 రియాల్. 120 రియాల్. మైక్ నుంచి ఒకసారి బిల్లు కొడుతుండు. ఇదైతే ఫస్ట్ మేము మొన్న కావచ్చు అనుకుంటే టెస్ట్ చేసి వెళ్ళిపోతారు కావచ్చు అనుకుంది, కానీ మన వినోదన్న కిరాయి కొంటుంది. ఇక ఇంకా చేయించావా మైకు? అన్బాక్స్ చేస్తావా మళ్ళీ ఒకసారి? రూమ్ అన్బాక్స్ చేద్దాం. బిల్కి వేరే 120 రియాల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది చిన్న గిఫ్ట్ షాప్ లెక్క ఉంది. మంచిగా అన్ని కావాల్సిన అన్ని ఉన్నాయి గిఫ్ట్స్ చిన్న చిన్నగా. అంత బాగుంది. సరే ఇది చూద్దాం. ఇదేంటి? ఇది తిరుగుద్దా? తిరుగుతలేదు. అది చిన్న రైలు ఎంత బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది ఇవన్నీ చిన్న గిఫ్ట్ షాపు. ఇటు చూసిన డిఫరెంట్ షాపులే అన్ని. ఆడవాళ్ళ సామ్రాజ్యం ఇదంతా. ఆడవాళ్ళని దొరకరావడం అయిపోయినట్టు. ఇక మొత్తం పర్సులన్నీ ఖాళీ అయిపోవాల్సిందే. ఇక్కడ